సిఆర్డీఏ ప్రాంతంలోని వివిధ సంస్థలకు భూమి కేటాయింపులపై కొత్త ప్రతిపాదనలు మరియు గత కేటాయింపుల సమీక్షకు సంబంధించి 7/7/2026 నాటి ఏపీ సిఆర్డీ అథారిటీ తీర్మానం నెంబర్ 67678/2026 ద్వారా ఆమోదించిన విధంగా మంత్రుల బృందం 27 సమావేశ సిఫార్సులను ఆమోదించడానికి మరియు అమరావతి భూ కేటాయింపు రూల్స్ 2017 మరియు అమరావతి భూ కేటాయింపు రెగ్యులేషన్స్ 2017 నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఏపీసీఆర్డీఏ కమిషనర్కు అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీంట్లో ఏంటంటే నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డుకి, ఈషా ఫౌండేషన్కి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు, సిఐఐ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్కి భూమి కేటాయించడం జరిగింది. దీంట్లో నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఏంటంటే వారి రీజనల్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆ నిర్మాణానికి 1 ఎకరం, దాంతోపాటు 2 ఎకరాలు, దాంతోపాటు ఇంకొక 2 ఎకరాల్లో 3 ఎకరాల్లోనూ ఇంటర్నేషనల్ స్థాయిలో మనం దుబాయ్ వెళ్ళినా లేకపోతే థాయిలాండ్ వెళ్ళినా అక్వేరియంస్ చూస్తాం. సో అటువంటి స్థాయిలో ఒక అక్వేరియంని ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా బ్రీడింగ్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేయాలని మనందరూ ఈ మధ్య ప్రతి ఇళ్లలోనూ ప్రతి హోటల్లో కూడా మనం ఏమంటారు ఆర్నమెంటల్ ఫిష్ ఏదైతే పెంచుకునే అలవాటు పెరిగిందో ఆ బ్రీడింగ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేసే విధంగా నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్, ఇట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీ, దానికి ఆదేశం ఇవ్వడం జరిగింది. సో రాబోయే సంవత్సరాల్లో 1-2 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ స్థాయికి చెందిన ఒక అక్వేరియంని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వీక్షించడానికి అందుబాటులోకి వస్తుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఏపీసీఆర్టీ అథారిటీ తీర్మానం నెంబర్ 674/2026 ద్వారా ఆమోదించిన విధంగా 12 జూన్ 2024 లేదా ఆ తర్వాత డీడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అమలు చేసిన క్యాపిటల్ సిటీ ఎల్పిఎస్ భూ యజమానులకు 10 సంవత్సరాల కాలానికి చెల్లించే యాన్యుటీని మెట్ట భూములకు ఎకరానికి 30,000 నుంచి 40,000, జరీబు భూమికి ఎకరానికి 50,000 నుంచి 60,000కి పెంచడం జరిగింది. ఇదేంటంటే కొంతమంది మోటివేషన్ ద్వారా కానివ్వండి లేకపోతే చెడగొట్టాలని కానివ్వండి ఒప్పుకున్నా కూడా భూమిని హ్యాండ్ ఓవర్ చేయాలి. కొన్ని రాజకీయ పక్షాలు చేసిన వాళ్ళని రెచ్చగొట్టడం కానివ్వండి ఏదైనా కారణాలతో వాళ్ళు ఇప్పుడు ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కొద్ది ఎక్కువగా ఈ యాన్యుటీ ఏదైతే కోరారో అది ఇవ్వటం జరిగింది. మరి గతంలో ఇచ్చిన రైతులు కూడా ఇప్పటి వరకు వాడు పొందుతూనే ఉన్నారు. కాబట్టి ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు వాళ్ళకి ఏమి అన్యాయం జరగట్లేదు. ఎందుకంటే వాళ్ళకి 7.5-8 లక్షల రూపాయలు, సుమారు 7.5-8 లక్షల రూపాయలు ఈ 15 సంవత్సరాల కాలంలో వాళ్ళకి ఇస్తున్నాం ఎకరానికి. సో వీళ్ళకి కేవలం 5 లక్షలు మాత్రమే ఇస్తాం. అంటే వాళ్ళకి 15 సంవత్సరాలు ఇచ్చాం, వీళ్ళకి 10 సంవత్సరాలు మాత్రమే ఇస్తాం. కాబట్టి ఎక్కడ కూడా గతంలో వాళ్ళకి కానీ ఇప్పుడు వాళ్ళకి కానీ ఇక్కడ అన్యాయం జరగకుండా కూడా జాగ్రత్త వహించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అందరు కాదు, ఈ 12 జూన్ 24 తర్వాత కొంతమంది ఇచ్చారు. ఒక 1,000-2,000 ఎకరాలు 3,000 ఎకరాలు ఇది ఇచ్చారు. వాళ్ళకి మాత్రమే ఇది పెంచింది. అంటే వీళ్ళు కూడా అప్పుడు ఇచ్చారు, కానీ మధ్యలో అడ్డం తిరిగి ఇవ్వకపోవటం మూలంగా అది అట్లా ఉండిపోయింది. వాళ్ళకి గత 15 సంవత్సరాల కాల పరిమితికి ఇచ్చాం, ఇది 10 సంవత్సరాలకి ఇస్తాం. ఎక్కువ సార్ 7 లక్షలు చెప్పే కదా ఇందాక. వాళ్ళకి దాదాపు 8 లక్షలు మొత్తం పీరియడ్లు చూసుకుంటే వాళ్ళకి 7.5-8 లక్షల దాకా వస్తుంది. వీళ్ళకి కేవలం 5 లక్షలు మాత్రం, వాళ్ళకి ఎక్కువ వస్తుంది పాత వాళ్ళకి. అదేవిధంగా 7/7/2026 నాటి ఏపీసీఆర్డీఏ అథారిటీ తీర్మానం 675/2026. ఆ రోజు ఏంటంటే ఈ తీసుకున్న 30,000 ఎకరాలు ఏదో ఈ భూములు కాకుండా గ్రామ కంటాలు ఉన్నాయి, అవి సేకరించకపోయినా కూడా రోడ్డు నిర్మాణానికి అడ్డొచ్చిన బిల్డింగ్స్ని సేకరించడం జరిగింది. సో ఆ రోజు వాళ్ళకి దాన్ని ఏమంటారు పునరావాసం. సో వారు వేరే ఇంట్లో రెంట్కి కానివ్వండి ఏదైనా కానీ కంపెన్సేషన్ కింద నెలకి 5,000 రూపాయలు 12 నెలల కాలానికి ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు నిర్ణయించడం జరిగింది. కానీ ఏ కార్యక్రమం గత ప్రభుత్వం చేపట్టలేదు కాబట్టి వాళ్ళు అదే విధంగా ఉన్నారు. ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఈ 5 సంవత్సరాలు పెరిగిన ధరలను బట్టి కానివ్వండి లేకపోతే
జరిగిన మార్పులను దృష్టిలో పెట్టుకుని 5,000ని 10,000 రూపాయలకి నెలకు 12 మాసాలకి ఇవ్వటం జరుగుతుంది.